జూబ్లీహిల్స్ సొసైటీని ఉత్తమ సొసైటీగా తీర్చిదిద్దే అవకాశం ఇవ్వండి. సొసైటీ సభ్యులకు విజ్ఞప్తి చేసిన సీనయ్య ప్యానెల్. జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ సొసైటీని దేశంలోనే ఉత్తమ సొసైటీగా తీర్చిదిద్దే అవకాశం ఇవ్వాలని సొసైటీ ఎన్నికల్లో సీనయ్య గ్రోత్ అండ్ గవర్నెన్స్ ప్యానెల్ పేరుతో బరిలో సీనయ్య సభ్యులకు విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పద్మారెడ్డితో కలిసి మాట్లాడారు. ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న సొసైటీలో రాజకీయాలు పెరిగిపోవడంతో కనీస సౌకర్యాలు కల్పించుకోలేని దుస్థితి ఏర్పడిందని అన్నారు. సభ్యులలో కొందరు ఇతర సభ్యులను కనీసం మనుషుల్లా చూసే పరిస్థితి లేకపోవడం మరింత ఆవేదన కలిగించే అంశమన్నారు. ఎన్నో ఒడుదుడుకుల అనంతరము ఈ నెల 30న భారతీయ విద్యాభవన్ లో ఎన్నికలు నిర్వహించుతున్నట్లు తెలిపారు. సాంప్రదాయ ప్యానెళ్లకు అతీతంగా తాము 15 మందితో ఎన్నికల్లో బరిలో దిగుతున్నట్లు చెప్పారు. అన్ని వర్గాలకు చెందిన వారికి ప్యానెల్లో అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఎంతో చరిత్ర ఉన్న జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా బరిలో దిగుతున్న తమను ఆశీర్వదించాలని సభ్యులకు విజ్ఞప్తి చేశారు. బొల్లినేని సీనయ్య, జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ ఎలక్షన్స్ రేపు 30వ తేదీ ఆదివారం 8 గంటల నుంచి 3 గంటల వరకు జరగబోతుంది. మా సీనయ్య గ్రోత్ అండ్ గవర్నెన్స్ ప్యానెల్, ఈ ప్యానెల్లో 15 మంది ఉన్నారు. వీళ్ళందరూ అంటే 12 మంది ఓసీ క్యాడరు, 2 ఉమెన్స్ క్యాడరు, 1 ఎస్సీ క్యాడరు. వీళ్ళందరూ 3 సపరేట్ బ్యాలెట్ పేపర్లు ఇవ్వటం జరుగుతుంది. వీళ్ళందరూ నేను అందరినీ కూడా ఈ హౌసింగ్ మొత్తం జూబ్లీహిల్స్ సొసైటీలో ఉన్న మెంబర్స్ అందరినీ కూడా ఒక్క అరగంట మీరు స్పేర్ చేసి మీరు వచ్చి మంచి వారిని ఎన్నుకొని మీ బాగోగులు చూడాలనుకుంటే ఓటుకి వచ్చి ఓటు వేసి పోవాలని నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, ఈ సమావేశము జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఎన్నికల సందర్భంలో ఏర్పాటు చేశాము. గత 20-21 సంవత్సరాల నుంచి ఒక 15-16 సంవత్సరాలు ఒక ప్యానెల్ నడిపింది. మీ అందరికీ తెలిసిన విషయాలే అవి. గత 5 సంవత్సరాల నుంచి వేరే ప్యానెల్ తర్వాత 21లో గెలిచి ఇప్పుడు 5.5 అయింది ఇంచుమించు, వాళ్ళు నడిపారు. ఈ యొక్క గత 20-21 సంవత్సరాల అనుభవంతో ఎవరిని మార్చినా ఎవరిని పెట్టినా ఇట్లనే జరుగుతుంది. చాలా కాంప్లికేషన్స్, తగాదాలు, కొత్త పథకాలు, కొత్త వైరుధ్యాలు అన్నీ వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటికీ మేము అతీతుడుగా భావించి సీనయ్య గారిని, బొల్లినేని సీనయ్య గారిని చాలామంది మెంబర్లు కోరికతోటి వారిని మా ప్యానెల్ హెడ్గా, మా ప్యానెల్ గెలిస్తే నెక్స్ట్ వారు ప్రెసిడెంట్గా ఉంటారు జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీగా. అయితే వారి గురించి పెద్ద బిల్డరు, కాంట్రాక్టరు, దానశీలి, ఫిలాంథ్రఫిస్టు, తెలంగాణ కాంట్రాక్టర్స్ క్లబ్బు, ఇవన్నీ కూడా చాలా అనుభవం ఉంది ఆయనకి. కాబట్టి వారి యొక్క నిక్కచ్చితనము, నిజాయితీ ఇవన్నీ గుర్తించి వారిని ఈసారి చేంజ్ కోసం, మార్పు కోసం, ఓట్ ఫర్ చేంజ్ అనే స్లోగన్తో మేము కొత్త ప్యానెల్ను ముందుకు తెచ్చాం. ఇక గత 20 సంవత్సరాల నుంచి ఏం జరిగింది, ఏం జరుగుతుంది అవన్నీ కూడా మీకు తెలుసు. వారి ఆధ్వర్యంలో ఈ ప్యానెల్ నడుస్తుంది. 30వ తారీఖు నాడు భారతీయ విద్యాభవన్ జూబ్లీహిల్స్లో పోలింగ్ ఉంది. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే కొత్త ప్యానెల్కు కూడా సభ్యులను అందరినీ కూడా ఓట్ ఫర్ చేంజ్ చేయవలసిందిగా కోరుతూ మీ మీడియా కూడా ప్రముఖంగా ప్రచురించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ ప్రెస్ మీట్లో వచ్చే ప్రతి వార్త ప్రతి ఒక్కరూ చూస్తారని నేను భావిస్తున్నాను. ఇప్పుడు మన
జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ అనేది 1961లో స్థాపించబడింది. అప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ఆ రోజుల్లో అన్డెవలప్డ్ ఏరియాని గవర్నమెంటు ఈ సొసైటీకి ఇచ్చి ప్లాట్లు వేసి అప్పుడు అందరినీ మెంబర్స్ని నాకు తెలిసి ఈవెన్ గజం రూపాయి చొప్పున ఆ రోజు అలాట్ చేయటం జరిగింది. అలాంటి అప్పుడు ప్రతి ఒక్కరూ చెప్పుకునేవాళ్ళు ఇది ఏషియాలో నెంబర్ 1 కోఆపరేటివ్ సొసైటీ అనేది ఉన్నది. అలాంటి సొసైటీని ఈరోజు తగాదాలతో ఇప్పుడు మంచి పేరు పొందింది. ఈ సొసైటీలో ప్రతిరోజు ఏదో ఒక కేసులు ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అసలు ఇదొక పాండవ కౌరవ యుద్ధంలాగా అయిపోయింది. సో ఇలాంటి పరిస్థితులు వచ్చిన దానికి మనం కొంతమంది నన్ను రిక్వెస్ట్ చేసి, నేను నా కాంట్రాక్ట్ ఫీల్డ్లో నేనున్నాను, రిక్వెస్ట్ చేసి దీంట్లో నిలబడమని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను యాక్సెప్ట్ చేసి వచ్చాను. ఇప్పుడు నేనేంటంటే నేను 1973లో నుంచి నేను కాంట్రాక్ట్ ఫీల్డ్లో మెయిన్లీ రోడ్స్లో ఉన్నాము. ఆ తర్వాత బ్రిడ్జెస్, బిల్డింగ్స్, ఎయిర్పోర్ట్స్, ఇరిగేషన్స్ అన్నిటిల్లో కూడా మేము చాలా సక్రమంగా వర్క్ చేసి దేశంలో పలానా కంపెనీ సీనైడ్ కంపెనీ అని అంటే పేరు పొందేట్టుగా వర్క్ చేసిన కంపెనీ మాది. దానికి నేను ఎండీగా ఉన్నాను. ఇప్పుడు ఈ సొసైటీ ఇలాంటి సొసైటీని దీన్ని బాగుపరచాలనే ఉద్దేశంతో ఇలాంటి సొసైటీకి 7.5 ఎకరా నడిబొడ్డున ఉంది ఈ జూబ్లీ హిల్స్ క్లబ్. దాన్ని ఎంతో వృద్ధిలో తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి క్లబ్ అనేది ఉండేది ఎందుకు, ప్రతి ఒక్కరికి అందరూ కష్టపడి ఇంటికి వచ్చి ఎంజాయ్మెంట్ చేయటానికి క్లబ్ హౌసెస్ ఉంటాయి. ఈ క్లబ్ దానికోసమని స్థాపించబడింది. అలాంటి క్లబ్ని కూడా ఈరోజు మొత్తం రాజకీయం చేయటం జరిగింది. ఇప్పుడు ఒకవేళ మేము మీ అందరి దయ వల్ల మేము గెలిచి చార్జ్ తీసుకుంటే దీనికి కూడా ఈ క్లబ్కు కూడా ఖచ్చితంగా రాజకీయం లేకుండా ఎలక్షన్స్ జరిపించి దాని భవిష్యత్తు ఎలా ఉండాలనేది మనం నిర్ధారించబడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మనం ఏంటంటే దీన్ని నా ఒకళ్ళ వచ్చి ఇచ్చేస్తే నేను ఇప్పుడు క్లబ్స్లో చూస్తే హైదరాబాద్లో తెలంగాణ కాంట్రాక్టర్స్ కల్చరల్ క్లబ్ అని ఒకటి మేము కొండాపూర్లో ఎస్టాబ్లిష్ చేశాము. పీపుల్ టాక్ అబౌట్ దట్ క్లబ్ అంటే ఎంతో బ్రహ్మాండంగా తీర్చిదిద్దాము. ఆ ఉద్దేశంతోనే ప్రజల మీద నా మీద నమ్మకం ఉంది. అంటే నేను ఎక్కడ కూడా ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో, నేను ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మేము ఎక్కడ వర్క్ చేసినా కూడా ఏ రోజు ఒక చెడ్డ పేరుంటూ లేకుండా పనిచేసాము. చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటే కన్స్ట్రక్షన్ చేసిన మన మిషనరీ కన్స్ట్రక్షన్ అంతా కూడా మెకనైజ్డ్ విధానంలో చేసి మంచి పేరు తెచ్చుకున్నాము. ఇప్పుడు ఈ క్లబ్ను కూడా మనం అంటే సొసైటీ కింద గెలిచిన తర్వాత దానికి మనం ఎక్సెప్షన్ మెంబర్ కింద ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు అందరితో డిస్కస్ చేసి మనం ఈ క్లబ్ను కూడా ఏషియాలో నెంబర్ 1 క్లబ్ కింద మనం తీర్చిదిద్దుతామని నేను మీ అందరికీ కూడా నేను ప్రామిస్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా ప్రతిదీ అంటే ఇక్కడ మనం సొసైటీలో చూస్తే మేము వెళితే సొసైటీలో ఎంటర్ అవ్వాలంటే అక్కడ ఒక స్లిప్ రాసి ఇవ్వాలి లోపలికి ఎంటర్ అవ్వటాను. ఆ తర్వాత ఆమెకు 5 నిమిషాలు 10 నిమిషాలు ఆమెకు ఉన్నారు. ఆమె అక్కడి నుంచి వచ్చి ఆ తర్వాత ఆమె మాట్లాడి ఆ తర్వాత ఆమెకు నచ్చితే లోపలికి వెళ్ళి మాట్లాడాలి. అలాంటి ఈ డిక్టేటర్షిప్లో నడుస్తున్న ఈ సమాజాన్ని నేను డెమోక్రటిక్ వేలో ట్రాన్స్పరెంట్గా నడపాలని నాకు ఉంది. మా ప్యానెల్ మెంబర్స్ అందరూ కూడా ఎవ్వరు కూడా అందరూ ఇప్పుడు లాయర్స్ ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరూ ఇందులో ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా నేను మెప్పించగలిగే కెపాసిటీ ఉందని నేను ఏ విషయం కూడా ఏ అప్రూవల్ తీసుకోవాలన్నా 10 మందిని అప్రోచ్ అయ్యి మెంబర్స్ అందరిని కూడా కూర్చొని పెట్టి ఎలాంటి తగాదాలు లేకుండా ఒక విషయాన్ని మనం నిర్ణయం తీసుకునే ముందు ప్రతి ఒక్కరి అప్రూవల్ లేకుండా ఏ అప్రూవల్ కూడా మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయమని నేను
అందరికీ ప్రామిస్ చేస్తున్నాను. ఈ డిక్టేటర్షిప్ పోవాలనేది చాలా ముఖ్యం. అసలు ది వే దే ఆర్ బిహేవింగ్ అంటే ఏదో మెంబర్స్ అందరినీ స్లేవ్స్ కింద చూస్తున్నారు. అంటే మొన్న ఈ మధ్య నేను ఒక ఏజిఎంలో చూశాను. ఈ కమిటీ మెంబర్స్ వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే కూర్చో నువ్వేంటి అని, నువ్వేం చూస్తావు చదువుకోలేదా అని, అంటే ఎంత యారగెంట్గా మాట్లాడుతున్నారు. ఇది అవసరమా? అంటే ఏమైనా స్లేవ్సా? అందరూ మొత్తం బిజినెస్ పీపుల్, మొత్తం టాప్ క్లాస్ కాంట్రాక్టర్సు, లాయర్సు, బ్యూరోక్రాట్సు ప్రతి ఉన్న ఇలాంటి సొసైటీ మెంబర్స్ని పురుగుల కింద చూస్తున్నారు. ఇది ఇలాంటి దీనికి కారకులు ఏంటంటే మన ఓటర్సు. మీ అందరినీ, ప్రతి ఓటర్ని మీరు ఈరోజు చూసి మీ మెంబర్షిప్ కార్డ్ నెంబర్ తీసుకొని ప్రతి ఒక్కరు కనుక మీరు వచ్చి మీకు నచ్చిన వాళ్ళకి మంచి ప్యానల్ని ఎన్నుకోకపోతే మీకు ఫ్యూచర్ అంతా కూడా మీకు ఇప్పుడున్నట్లే ఉంటుంది. నా హంబుల్ రిక్వెస్ట్ ఫర్ ఎవ్రీబడి, యూ మస్ట్ కమ్ అండ్ ఓట్ ఫర్ ది బెస్ట్. దట్ ఈస్ వాట్ మై రిక్వెస్ట్. అది పాత వాళ్ళు చేసిన కొన్ని తీర్మానాల వల్ల బాధితులు కోర్టుకు వెళ్ళారు. వాళ్ళు ప్రజెంట్ బాడీ వాళ్ళు కోర్టులో తగాదలు పడుతున్నారు. మొదలు స్టే వచ్చింది 2 ఏప్రిల్ నాడు, 5వ తేదీ ఏప్రిల్ నాడు పోలింగ్ ఉండేది. ఎక్కడో దీంట్లో కొన్ని అవకతవకలు ఉన్నాయి, వాటిని అన్ని పరిష్కరించాలని మొదట హైకోర్టు స్టే ఇచ్చింది. తర్వాత ఇప్పుడు 4 నెలల తర్వాత మన 8 నాడు 18 ఆగస్టు నాడు డివిజన్ బెంచ్ ఒక 270 ఓట్లు సెపరేట్ బాక్స్లో పెట్టమని మళ్ళీ ఓ జడ్జిమెంట్ ఇచ్చి ఎలక్షన్స్ను ఐజీటీస్గా ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచే జరపమని తీర్పిచ్చారు. దాని మీద మళ్ళీ బాధితులు కోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టుకు వెళ్ళారు. వాళ్ళు ఏం చేశారంటే నిన్ననే వచ్చింది ఆ జడ్జిమెంట్ కూడాను. జడ్జిమెంట్ ఏంటంటే ఈ బాక్స్ 270 మంది కొత్త మెంబర్లది బాక్స్ వేరే పెట్టమని చెప్తూ ఆగస్టు 6 వరకు ఎన్నిక జరపండి, 30వ తారీఖు ఆగస్టు ఎన్నిక జరపండి, కానీ కౌంట్ చేయొద్దు. ఆగస్టు 6 నాడు ఈ ఓట్ల విలువ, ఈ ఓట్ల సంగతి తేలుస్తాము, తర్వాత కౌంట్ చేద్దురు గారని వాళ్ళు తీర్పు ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 6 అక్టోబర్ 6 నాడు అది విషయం. ఈ జూబ్లీ హిల్స్లో అంతా పెద్దవాళ్ళండి, అనాసక్తిగా ఉంటారు. వారు ఏం చెప్పారంటే ఈ చేంజ్ కోసం, ఈ మార్పు కోసం, ఈ తగాదాలు లేకుండా ప్రజాస్వామ్యయుతంగా అందరూ పాల్గొనాలా. ఇప్పుడున్న ఏదైతే కమిటీ ఉందో నిరంకుశంగా వ్యవహరిస్తుంది. మొన్న జరిగిన ఏజీఎంను చాలా రోజుల తర్వాత సీనయ్య గారు ప్రత్యక్షంగా వీక్షించారు. అతను అక్కడ వాళ్ళు ప్రవర్తించిన తీరు కానీ అంతా కూడా అందరికీ బాధగా అనిపించింది, ఎవరిని మాట్లాడనివ్వలేదు. కాబట్టి చేంజ్ కోసం మనం పోరాడుతున్నాము, ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం, రిస్టరేషన్ ఆఫ్ డెమోక్రసీ. చేయలేదు, చేస్తే ఈ కేసులన్నీ ఎందుకు ఉంటాయి? 800 మందిని తీసేయడం ఎందుకు, 800 మందిని చేర్చుకోవడం ఎందుకు? మంచిరేవులు అని ఒక స్కీమ్ పెట్టారు, అది ఏమైందో భగవంతుడికి కూడా తెలియదు. అది కోట్ల పాలైపోయింది. అదే ఇష్యూ ఇప్పుడు హైకోర్టులో, సుప్రీంకోర్టులో నలుగుతున్నాయి. అంటే ఇప్పుడు మీరు ఎన్నో, ఇప్పుడు హైదరాబాద్లో తీసుకుంటే సికింద్రాబాద్ క్లబ్బు, జిమ్ఖానా క్లబ్బు, ఫిల్మ్ నగర్ క్లబ్బు, ఇంకా ఎన్నెన్నో క్లబ్స్ ఉన్నాయి. ఎక్కడన్నా మీరు ఒక్క కేసు ఉండటం అనేది ఎక్కడన్నా గమనించారా? ఇది ఏదో ఒక మెకనాస్ గోల్డ్ ఇదైపోయింది, ఏదో ఒక గోల్డ్ మైన్ కింద చేసి ఈ విధంగా చేశారు. ఇది అవసరమా? అంటే క్లబ్ శుద్ధంగా నడవాల్సింది, అలాంటిది ఇన్ని కేసులు పెట్టుకునే సొసైటీ ఎక్కడన్నా ఉందా? ఇంత అభాగ్య స్థితి నాకు ఎందుకు ఏర్పడదో నాకైతే అర్థం కావటం లేదు. సో ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్టు, ఒకటి లీగల్గా మనకి ఎవరికైతే ఓటు ఉందో
ఓట్ అనేది వాడు ఎక్కడున్నాడు ఏంటి అనేది కాదు. సో మనకి యాజ్ పర్ ఎలక్షన్ నామ్స్ ప్రకారం ఓటర్స్ లిస్టులో ఎవరికైతే మెంబర్షిప్ ఉందో వాళ్ళందరికీ ఓటు హక్కు ఉంది. అది ఇప్పుడు మనం ఇండియన్ సిటిజను అమెరికాలో ఉన్నారు, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నారు, వాళ్ళకి ఇండియాలో ఓటు ఉంది. ఎలక్షన్ జరిగిన రోజు ఇండియాకు వచ్చి ఓటు వేయగలరు. ఇప్పుడు అదే జూబ్లీహిల్స్లో ఉన్నోళ్ళు ఫిలిం నగర్లో ఉండొచ్చు, ఇంకో చోటు ఉండొచ్చు, సికింద్రాబాద్లో ఉండొచ్చు. వాళ్ళకి మెంబర్షిప్ అంటే లీగల్గా వాళ్ళ ఓటు హక్కు ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి వేసుకుంటారు. అది వాళ్ళకి ఆ ఓటు హక్కు ఉందా లేదనేది ఈ సొసైటీ డిసైడ్ చేయాలి. అసలు ఈ సొసైటీలో ఈ మెంబర్షిప్ ఎందుకు అసలు పెట్టారు? ఒకటి అసలు ఉన్నదంటే సొసైటీ మెంబర్స్కి ఎవరైతే ప్లాట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క బాగోగులు చూసేదానికి ఈ సొసైటీ ఒకటి ఫామ్ అయింది. ఏదైనా చిన్న సపోజ్ రోడ్డు బాగలేదు, పవర్ సప్లై లేదు, వాటర్ సప్లై లేదు, ఇలాంటి ఎనీ ప్రాబ్లం కనుక ఉంటే వాళ్ళు వచ్చి ఆ ప్లాట్ ఓనర్స్ వచ్చేసి సొసైటీలో ఇదిగో మాకు ఈ ప్రాబ్లం ఉంది, మీరు ప్లీజ్ అటెండ్ దట్ అని చెప్పుకోవటానికి సొసైటీ ఉంది. ఇప్పుడు ఇలాంటి సొసైటీ అన్నీ మార్చేసి మిగతా ఎన్ని దురక్రమణలు చేయాలనో అన్నీ జరుగుతున్నాయి. ఇలాంటి చేయకుండా మేము క్లీన్గా, నా ఉద్దేశం ఏంటంటే మేము గెలిచిన రోజు ఎవరు కూడా ఆఫీస్కి రావాల్సిన అవసరం లేకుండా వెరీ ట్రాన్స్పరెంట్గా డిజిటల్ మీడియా ద్వారా, అంటే నేను సపోజ్ ఎవరిదైనా కనుక నేను ల్యాండ్ ప్లాట్ కొంటే అది ఆటోమేటిక్గా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. వాళ్ళు వచ్చి ఏదో బెక్ చేసి వాళ్ళ అంటే సొసైటీ దయాదాక్షిణ్యుల మీద ఓనర్స్ బతకూడదు. ఇప్పుడున్న పరిస్థితి అది. దాన్ని లేకుండా చేయాలి. అసలు ఎవ్వరూ ఆఫీస్ ఎక్కడుంది అనేది కూడా తెలియకుండా చేయాలనేది, వాళ్ళ పనులు ఆటోమేటిక్గా జరిగిపోవాలి ఆన్లైన్లో. అది దట్ విల్ బి డన్. వీ విల్ మేక్ ఇట్ దట్ వే. ఇప్పుడు మీకు చెప్పింది అదే. నాకు ప్లాట్ ఉంది, నా ఓటు ఉందా లేదనేది ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేయాలి. మై నేమ్ ఈజ్ దేర్ ఇన్ ది ఎలక్షన్ ఓటర్ లిస్ట్. సో ఉంది నాకు, అది వాళ్ళు చేయాలి. అది కూడా ఎలక్షన్ అనౌన్స్ కాకముందు ఎవరిని తీసేయాలి, ఎవరిని ఉంచాలి అనేది ఇట్ ఈస్ ది సొసైటీ చేయాల్సిన పని. లేనోళ్ళు ప్లాట్ లేనోళ్ళు ఉన్నారు, ఉన్నోళ్ళకి లేవు. ప్లాట్ ఉన్నోళ్ళకి మెంబర్షిప్ లేవు, లేనోళ్ళకి మటుకు మెంబర్షిప్ ఉంది. ఇలాంటి చాలా అవకతవకలు ఇందులో ఉన్నాయి. మొత్తం టోటల్గా బైలాస్ అన్నీ నీట్గా పర్ఫెక్ట్ ముందు బైలాస్ని చేంజ్ చేసి విత్ ది అప్రూవల్ ఆఫ్ ఆల్ ది మెంబర్స్ దెన్ వాట్ ఈజ్ టు బి డన్ అనేది డిసైడ్ చేసి దాని ప్రకారం జరుగుతుంది. ఏది సార్, దిస్ ఈజ్ లీగల్ కోర్స్. I can't answer for this. Let the court decide. అది వాళ్ళు వద్దంటే నేను ఇంటికి పోతా, ఏదైనా చేయొచ్చు. ఇట్ హ్యాస్ గాట్ ఎవ్రీథింగ్ గోస్ టు ది కోర్టు. అది ఎప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్లో నేను అదే చెప్తున్నా, నా ఓటర్ లిస్ట్లో ఉన్నంత వరకు ఐ హ్యావ్ ఎవ్రీ రైట్. సో ఆఫ్టర్వర్డ్స్ కోర్ట్ హ్యాస్ గాట్ ఎనీథింగ్ దే కెన్ డూ. విషయంలో చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, మీరు అన్నట్టు నామినేషన్ అప్పుడే కొంతమంది సీనయ్య గారి అభ్యర్థిత్వం మీద అబ్జెక్షన్స్ రైజ్ చేశారు. వింటున్నారా సార్? అభ్యర్థిత్వం మీద కొంతమంది అభ్యంతరం తెలియజేశారు. చేస్తే రిటర్నింగ్ ఆఫీసర్ వాటిని ఓవర్ రూల్ చేసి వన్స్ ద నేమ్ ఈజ్ ఇన్ ద లిస్ట్ ఈ కెనాట్ బి రిమూవ్. అవన్నీ ఏముంటే తర్వాత వెళ్తుంది. మేము గెలిచిన తర్వాత ఏజీఎం మెజారిటీ ఉంటేనే గెలుస్తాం కదా, మమ్మల్ని తీసేది ఎవరండి? విచిత్రమైన ప్రశ్న ఎవరు వేశారు. కానీ ఇప్పుడు మేము గెలిచాక ఇవన్నీ మాట్లాడుతుంటారు. ఇప్పుడు మాట్లాడే వాళ్ళకి అర్హత కూడా ఉండాలా, ఆ చెప్పే వాళ్ళకి, మిమ్మల్ని కాదు. ఎందుకంటే మా రైవల్ ప్యానల్ అనుకోండి, ఇక చెప్పక తప్పదు. రవీంద్రనాథ్ గారు కూడా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు మీద కొని మెంబర్ అయ్యాడు. మళ్ళా దాన్ని ఇంకొక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అమ్మేశాడు.
ఆయనకు కూడా ప్లాట్ లేదు. ఆయన కూడా నీతులు చెప్తే ఎట్లా? దీంట్లో రెండోటి, ఈ యొక్క ప్లాట్లెస్ అమ్ముకున్న వాళ్ళకి మెంబర్షిప్ ఉండాలనా వద్దా అనేది పెద్ద చిక్కు సమస్య. ఎందుకంటే చాలా సొసైటీ రూల్స్లో కూడా క్లారిటీ లేదు. అదే కమిషనర్ కోఆపరేటివ్ సొసైటీస్ రవీంద్రనాథ్ గారు మెంబర్షిప్ ఏమో కరెక్టే అని ఇచ్చారు. నాగేంద్ర ప్రసాద్ అని ప్లాట్ అమ్ముకుంటే ఆయన తీసేశారు. 2 రూల్స్ పెట్టాడు ఆయనే. కమిషనర్ కోఆపరేటివ్ సొసైటీస్ ఒకరికి ఒక రూలు, ఒకరికి ఒక రూలు. అది ఏం నియమమో కమిషనర్కే తెలియట్లేదు, సభ్యులకేం తెలుస్తుంది? ప్లాట్కి మెంబర్షిప్కి సంబంధం లేదని కొంతమంది అంటారు. ప్లాట్ వేరు, మెంబర్షిప్ వేరు. ఎందుకంటే సుమారు 1500 1000 పైన ప్లాట్ లేని మెంబర్లు ఉన్నారు. ఇప్పుడు మెంబర్షిప్కు క్రైటీరియా ఏంటంటే జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యుడై ఉండాలి అంతే. అతను ఎక్కడ నివసిస్తాడు, జూబ్లీ హిల్స్లో ఉండారా? 60 ఏళ్ళ కింద ఫామ్ అయింది. అప్పుడు ప్లాట్లు ఇచ్చారు, అలాట్ చేసి డ్రా చేసి. తర్వాత చాలా మార్పులు జరిగినాయి. ఎంతోమంది అడ్రస్ మారవచ్చు, అది సమస్య కాదు. జూబ్లీ హిల్స్లో ఉన్న వాళ్ళందరికీ ఓట్లు లేవు, సభ్యుడై ఉన్న వాళ్ళకే ఓట్లు ఉంటాయి. సొసైటీకి ఒక మెంబర్షిప్ ఉంటుంది. మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి ప్లాట్ ఉన్నా లేకున్నా, ప్లాట్ అలాట్ అయినా కాకున్నా మెంబర్ అన్నప్పుడు ఓటు ఉంటుంది. వాళ్ళందరూ వచ్చి తప్పకుండా ఓటు వేయాలి ఎక్కడ ఉన్నా. ఇంతకుముందే సీనయ్య గారు చెప్పారు కదా, విదేశాల్లో కూడా ఉంటే వాళ్ళకు ఓటు వేయవలసిన కర్తవ్యం ఉంది. పబ్లిక్ ఎలక్షన్స్లో కూడా వచ్చారు కదా, ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్. అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ ఆ విధంగా సభ్యులు భావించాలని మేము కోరుకుంటున్నాం. ఈ ప్యానెల్లో కూడా ఒక 15 మంది ఉన్నారండి. ఈ 15 మంది ఎలక్ట్ అయిన తర్వాత, వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ని ఎన్నుకుంటారు. ఇప్పుడు మా దాంట్లో కూడా 15 మంది మెంబర్స్ ఉన్నారు. మీకు ఆ లిస్ట్ మేము ఇస్తాము ఫోటోలతో సహా. మీరు దాన్ని కూడా ఇచ్చేయండి. ప్రతి ప్యానెల్లో అటు ఇప్పుడు ఉండేది ఎలక్షన్లో 2 ప్యానెల్, వాళ్ళది ఒక ప్యానెల్, మా ప్యానెల్లో కూడా 15 మంది మెంబర్స్ ఉన్నారు అలాంగ్ విత్ మీ. 5 years. ఇప్పుడు రాజకీయంతో ఏం సంబంధం అండి? ఇక్కడ రాజకీయం చేయడానికి ఏమైనా ఎమ్మెల్యే ఎలక్షనా, లేకపోతే పోయి గవర్నమెంట్లో ఏమైనా కూర్చుంటామా? గవర్నమెంట్ ఇది ఉన్నది సొసైటీ, ఇట్ ఇస్ ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్. బట్ గవర్నమెంట్ మనకు ల్యాండ్ ఇచ్చింది సొసైటీకి, దాన్ని బాగోగులు చూసుకోవడానికే సొసైటీ ఫామ్ అయింది. సో ఇప్పుడు దేనికి చేసినా ఎవరైనా ఎవరికి ప్రలోభం పడి వాళ్ళు చెప్పింది ఆడే తత్వం మాది కాదు. రూల్ ప్రకారం యాజ్ పర్ బైలాస్ ఆఫ్ సొసైటీ వాట్ ఈజ్ ఫార్మ్డ్, దాన్ని దానికి వీలుగానే పోతాం తప్ప అదర్ దాన్ బైలాస్ మనం పోం. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ నెసరీ వీ విల్ గో ఫర్ AGM. దిస్ ఈజ్ రిక్వైర్డ్ బై ఎవ్రీ మెంబర్. వీ వాంట్ టు మేక్ సమ్ చేంజెస్ ఇన్ ది బైలాస్ అని మేము తెలిసి ఆడ అప్రూవల్ తీసుకున్న తర్వాత బైలాస్లో ఇప్పుడు మన దీంట్లో కూడా గవర్నమెంట్లో కూడా అన్ని చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడో ఫామ్ అయిన కాన్స్టిట్యూషను చేంజ్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కూడా అవసరాన్ని బట్టి మనం చేంజ్ చేసుకుంటా ఉండొచ్చు. అది చేయాలి. అది ఒక పర్టికులర్ పర్సన్ కోసం చేయకూడదు, అందరి కోసం ఉపయోగపడేట్టుకుంటేనే చేయాలి. బట్ అందుకని అలా ప్రతి ఒక్కరు అప్రూవల్ తీసుకున్న తర్వాతనే మనం దాన్ని ఆ బైలాస్ను కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. దట్ విల్ బి అందరికీ చెప్పే చేస్తాం. ఇంతకుముందు ఐ వాజ్ టోల్డ్ దట్ అంటే ఏదో బైలాసు అన్నీ వాళ్ళే రాసుకుని అమెండ్మెంట్స్ వాళ్ళే చేసుకుంటారు, ప్రతిదీ వాళ్ళే చేసుకుంటారు. నో ఇండివిజువల్ డజంట్ నో అబౌట్ వాట్ వాజ్ హ్యాపెనింగ్. ఇక్కడ అలాంటిది ఏమి ఉండదు. వెరీ ట్రాన్స్పరెంట్ వే ఇట్ విల్. అప్పుడే మనం దీన్ని నడపగలం. కానీ నువ్వు ఏదైనా ఒక ఇల్లీగల్ థింగ్ చేయాలనుకుంటే దెన్ ఇట్లాగే కోర్టు కేసులు కథ దీంతోనే పోతుంది.
పార్టీయే లేదు, మాకు పార్టీతో ఏ సంబంధం లేదు. ఎవ్వరు కూడా ఎవరైనా హ్యూమన్ బీయింగ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ దట్ సొసైటీ వాళ్ళు కావాలనుకుంటే మాకు ఓటేస్తారు. దే వాంట్ ది వే వాట్ ఐఎమ్ అప్రోచింగ్, ఎవ్రీబడి ఈజ్ టాకింగ్ విత్ దే వాంట్, ఎవ్రీబడి వాంట్స్ ఏ చేంజ్ బికాజ్ దే గాట్ ఫ్రస్ట్రేటెడ్ విత్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ నౌ. That is just everybody openly they are not, but silently they are telling to me just we want a change అనేది కనబడుతుంది. అక్కడ కమ్యూనిటీ సెంటర్ కట్టడానికి వీళ్ళకంటే ముందు కమిటీ వాళ్ళు లోన్ తీసుకున్నారు. దాని ఇన్స్టాల్మెంట్స్ బహుశా కట్టారో మరి కడుతున్నారో మాకు సమగ్ర వివరాలు లేవు. అంతకుముందు కమ్యూనిటీ సెంటర్ కట్టడానికి మాత్రం డబ్బులు తీసుకొని సొసైటీ కట్టింది. ఒక్కటి గుర్తు నాకు, మిగతా ఏమీ తెలియదు. రాజకీయాలు ఎక్కువైనాయి, అభివృద్ధి తక్కువైంది. రాజకీయాలు ఎక్కువ చేస్తున్నారు, దాంట్లో ఏదో వేరే ఉద్దేశాలు పెట్టుకొని. కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ లేక, జిహెచ్ఎంసీ వాళ్ళతో కోఆర్డినేషన్ లేక దాన్ని పట్టించుకోవట్లేదు. మీరు అన్నట్టు పార్కులు, రోడ్లు, చాలా సివిక్ కమ్యూనిటీసు దీనావస్థలో ఉన్నాయి. సొసైటీకి ఆ రాజకీయాలకు సంబంధం లేదు. అంటే అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్తున్నా నేను. అభివృద్ధి రోడ్లు కానీ పార్కులు కానీ రూల్ ప్రకారం చూస్తే సొసైటీ మొత్తం జిహెచ్ఎంసీకి చాలా సంవత్సరాలు అయింది, 30-40 సంవత్సరాలు హ్యాండ్ ఓవర్ చేసింది. వాళ్ళు చూసుకోవాలి. మిగతా ఏమన్నా మెంబర్ సర్వీసెస్ అవి మాత్రమే సొసైటీ చూస్తుంది. కానీ సొసైటీ మొత్తం ఇంతమంది కలిసి ఎన్నుకున్నారు కాబట్టి వాటిని జిహెచ్ఎంసీ తోటి, సివిక్ బాడీస్ తోటి, ప్రజాప్రతినిధులతోటి సరిగ్గా సమన్వయం చేసుకొని వాటి కోసం పనిచేస్తే జూబ్లీ హిల్స్ దాని పేరు తగ్గట్టుగా ఉంటుంది. పెద్ద పేరుంది, కొంత అభివృద్ధి కొంత వెనుకబడ్డది. ఎందుకంటే మూడో ప్యానెల్ లేదు ఇక్కడ. ఇప్పుడున్నది రవీంద్రనాథ్ బొల్లినేని వారు, ఆయన హెడింగ్ 1 ప్యానెల్, పాత ప్యానెల్. అది వరకే అయితే ప్యానెల్ ఉందో వాళ్ళేం పెట్టలేదు, వాళ్ళతోటి మాకు సంబంధం లేదు. మా 15 మంది కూడా ఇంతవరకు ఎప్పుడు ఈ సొసైటీ ఎన్నికల్లో లేరు, పాల్గొలేదు. వీఆర్ ఫార్ చేంజ్, టోటల్ చేంజ్. 2 పాత కమిటీల మీద, గత 20 సంవత్సరాలు ఉన్న కమిటీల మీద మెంబర్లు విసుగు చెంది ఉన్నారు. కాబట్టే సిరియా గారిని మేమంతా రిక్వెస్ట్ చేసి వారి అనుభవాన్ని, నిజాయితీని దృష్టిలో పెట్టుకొని మీరు మార్పు తీసుకురావాలని కోరితే మా అందరి రిక్వెస్ట్ మీద ఈ ప్యానెల్ లీడ్ చేస్తున్నారు. ఎస్టీ రిజర్వ్ మెంబర్సు 2 మహిళలకు రిజర్వ్ ఉంది, 12 మంది ఓపెన్ కేటగిరీ. ఫర్ యువర్ ఫెసిలిటీ. ఇప్పుడు జరగబోయే జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఎలక్షన్స్ 30th ఆగస్టు అంటే సండే 8 గంటల నుంచి 3 గంటల వరకు జరుగుతుంది.